నిడదవోలులో వేంచేసి ఉన్న కోట సత్తమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది హిందూ చైతన్య వేదిక జిల్లా మహిళా ప్రముఖ్ గుణపర్తి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 800 మంది మహిళలు కలశాలు బోనాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్థానిక శ్రీనగర్లో ఉన్న ఆదిలక్ష్మి నివాసం నుంచి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న సోమాలమ్మ తల్లి ఆలయానికి బోనాలతో మహిళలు ఊరేగింపుగా చేరుకున్నారు. వారికి ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం నిడదవోలు కోట సత్తమ్మ తల్లి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. విజయవాడకు చెందిన శివస్వామీజీ, కొంతమూరు షణ్ముఖ పీఠం నిర్వాహకులు స్కందస్వామి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం ఎస్సీ కొండ నరసింహారావు, అలివేలు మంగాదేవి అఖండ శంకారావంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ప్రముఖ వ్యాపారవేత్త కొల్లి అప్పారావు దంపతులు, బీజేపీ నాయకులు పిక్కి నాగేంద్ర, కురగంటి సతీష్, శ్రీవిద్య, రజని, శ్రీదేవి, గుత్తుల వీరభద్రరావు, దేశిరెడ్డి బలరాం నాయుడు, సన్నీ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతి 2 సంవత్సరాలుగా కోట సత్తమ్మ తల్లి దేవాలయంలో ఆదిలక్ష్మి గారి ద్వారా బోనాల సమర్పణ జరుగుతోంది. చీరా సారేతో మనసారా మనసారే అంటూ ఆ మాత అనేక మంది మాతలతోటి కలిసి శక్తి స్వరూపిణిగా అమ్మవారికి ఈ చీరా సారే తీసుకుని రాజమండ్రి నగరం నుండి మన నగర గ్రామ దేవత అయినటువంటి శ్యామలమ్మదేవి దగ్గర నుండి బయలుదేరి కోట సత్తమ్మకు ఈ చీరా సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇది 3వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దానికి స్త్రీమూర్తులందరూ, ఈ మాతృమూర్తులందరూ కూడా బోనాలతోటి ఇవన్నీ తీసుకుని కోట సత్తమ్మ గుడిలో ఇవ్వటానికి బయలుదేరుతున్నారు. మన సనాతన ధర్మంలో స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపంగా పేర్కొనబడింది. అలాంటి అనేక మంది స్త్రీ శక్తులను అందరినీ కూడా కూడగలుపుకొని ఆ సత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం అనేది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది 3వ సంవత్సరం. అయితే ఇది చాలామంది బోనము అనేది తెలంగాణ ఆచారం అని అన్నారు. ఇది మన భారతీయ ఆచారం అండి. ప్రాంతీయ భేదాలు లేవు. బోనము అంటే భోజనము. ఈ ఏదైతే ప్రకృతి మనకి ఆహారంగా ప్రసాదించిందో దానిని మళ్ళీ శక్తి స్వరూపమైనటువంటి ఆ ప్రకృతి స్వరూపమే ఆ అమ్మవారికి మనం సమర్పించేటటువంటి దాన్నే బోనం అంటారు. తన స్వశక్తితోటి తన ఇటువంటి రుసుములు ఎవరి దగ్గర వసూలు చేయకుండా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా జరగాలని, ప్రతి విలేజ్ నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని, హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ఆవిడ ముందడుగేశారు. ఇది అందరికీ కూడా ఒక దిక్చూసిగా నడుస్తుంది. అటువంటి మహాతల్లి ఇక్కడ చేయడం మనందరి అదృష్టం. ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి నిడదవోలు వెళ్తున్నాం. సాయిరామ్. ఆదిలక్ష్మి గారు మాతాశ్రీ శ్రీ 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 మాతాశ్రీ ఆదిలక్ష్మి గారు దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా దేదీప్యమానంగా ఈ బోనం అనేది సమర్పించి, ఇది తెలంగాణ సాంప్రదాయం కాదు, ఇది భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే మహోత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆవిడ భాగస్వామి అయ్యి ఆవిడే ప్రతి పైసా కూడా ఆవిడ చేతి నుండి ఖర్చు పెట్టుకుంటూ ఆవిడ దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మనం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.